హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. దిస్ ఈజ్ అనదర్ డే ఇన్ మై లైఫ్ అండి, వేర్ ఐ వెంట్ టు ఆఫీస్ విత్ మై ఫ్యామిలీ అగైన్. ఐ నో బేసిక్గా ఏమవుతుందంటే పిల్లలకి ఏంటో సమ్మర్ హాలిడేస్, మాకేంటో ఆఫీస్ ఉంది అండ్ వీక్లీ 3 days ఆఫీస్కి రిపోర్ట్ చేయడం అయితే మ్యాండేటరీ అనమాట. సో పిల్లలు ఇంట్లో ఉండేసరికి నేను కంప్లీట్గా లైక్ వీక్ డేస్లో ఆఫీస్కి రిపోర్ట్ చేయలేకపోతున్నాను. ఎట్ ద సేమ్ టైం కిషోర్కి కూడా ఏదో ఒక ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చి తను కూడా ఉండలేకపోతున్నాడు. సో దట్ వే ఐ కుడెంట్ యాక్చువల్లీ మేక్ ఇట్ టు ఆఫీస్ 3 days a week అనమాట ఆ వీక్. సో నేను అలా ఆ వీక్ 3 days అవ్వలేదు అనుకున్నప్పుడల్లా సాటర్డేస్ వెళ్ళిపోయి పిల్లల్ని అయితే ఇప్పటివరకు నేను యాక్చువల్గా తీసుకెళ్ళలేదు, బట్ ఆ వీక్ అయితే తీసుకెళ్దాంలే అని డిసైడ్ అయ్యి వీళ్ళని కూడా రెడీ చేస్తున్నాను అనమాట. ఇదేంటి ఏమో మాయిశ్చరైజర్ ఇది. I look funny. No, you don't. You look cute. మేమైతే రెడీ అయిపోయాము, అందరు రెడీ అయిపోయాము అండ్ పిల్లల్ని కూడా ఆఫీస్కి తీసుకెళ్దామని డిసైడ్ అయిపోయాను అనమాట. యాక్చువల్లీ వికెట్ కూడా ఆ రోజు ఫ్రీగానే ఉన్నాడు, ఉంచుకుంటామని అడిగాను. దెన్ హీ వాజ్ లైక్ ఓకే ఫైన్, ఎలాగో డ్రాప్ పికప్ చేయడానికి రావాలి కదా అని చెప్పేసి తనను కూడా తీసుకొని అందరం అయితే ఆఫీస్కి వెళ్ళిపోయాము. ఆ రోజు నాకు వర్కింగ్ డే అనమాట. నేను ఆ రోజు యాక్చువల్గా వర్కింగ్ సపోర్ట్ కోసం. సో నేను కూర్చొని కొంచెం సేపు వర్క్ చేసుకున్నాను అండ్ దెన్ పిల్లలు అయితే కొంచెం సేపు ఆడుకున్నారనమాట. కొంచెం సేపు కదా, ఆల్మోస్ట్ మేము ఆ రోజంతా అక్కడే ఉన్నాము. 10 o'clock ఏమో ఆఫీస్కి రీచ్ అయ్యాము. 4 వరకు అయితే ఆఫీస్లోనే ఉన్నాము. పిల్లలు ఆడుకున్నారు, నేను వర్క్ చేసుకున్నాను. 3 వరకు అయితే నేను మూవ్ అవ్వడానికి లేదు. సో ఎనీవేస్ ఐ హ్యావ్ టు వర్క్ కదా అని చెప్పేసి వాళ్ళని అయితే ఉంచేసాను అక్కడ. Mustache man. No mustache. అక్కడ ఒక బీన్ బ్యాగ్ ఉందన్నమాట. కొంచెంసేపు బీన్ బ్యాగ్తో ఆడారు అండ్ చాలా వరకు ఇక్కడ బోర్డు ఉంది కదా, దీని మీద రాసుకుంటూ కూర్చున్నారు. చాలాసేపు రాశారనమాట. ఒకరు పోటాపోటీగా రాసుకున్నారు. చూడండి ఇక్కడ మజిల్ చూపిస్తుంది, అది ఎత్తేసరికి అదేదో స్ట్రాంగ్ అన్నట్టు ఫీల్ అయిపోతుంది. అండ్ దెన్ మేము చాలాసేపే ఉన్నాము అక్కడ పైన మా ఫ్లోర్లో. దెన్ వీ కేమ్ డౌన్ ఫర్ లంచ్ అనమాట. పిల్లలు ఆకలేస్తుంది అనేసరికి వచ్చాము. అండ్ యాజ్ యూజువల్ నేనైతే ఒక మీల్ తీసుకున్నాను అండ్ కెవిన్ కోసం అయితే ఒక బిర్యానీ తీసుకున్నాము. ఒక పిజ్జా కూడా ఆర్డర్ ఇచ్చాము, కాకపోతే అది ఎప్పటికీ రాలేదు. అండ్ మీల్స్లో అయితే నేను ఏది తింటే విన్సీ అదే తింటాను అంటుంది. సో ఆ రోజు అయితే నేను విన్సీ కలిసి మీల్ షేర్ చేసుకున్నాం అండ్ కెవిన్ ఇంకా వాళ్ళ డాడీ కలిసి బిర్యానీ షేర్ చేసుకున్నారనమాట. దట్స్ వాట్ వీ ఎట్ అట్ ద ఆఫీస్. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఆఫీస్ ఏంటంటే చక్కగా అక్కడే తినొచ్చు, అక్కడే ఆడుకోవచ్చు అండ్ అక్కడే వర్క్ చేసుకోవచ్చు. ఇట్స్ బెస్ట్ పార్ట్ అబౌట్ మై ఆఫీస్. మా సమ్మర్ హాలిడేస్ తిప్పలు ఏదైతే ఉన్నాయో అవైతే చెప్పలేదండి, అసలు మామూలుగా లేదు. పిల్లల్ని కంటిన్యూస్గా ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి, ఇంకోవైపు వర్క్ చేసుకోవాలి, ఇంకోవైపు ఇంట్లో పనులు చేసుకోవాలన్నమాట. ఐ నో ఇట్స్ ద సేమ్ స్టోరీ అట్ ఎవ్రీ హౌస్. కాకపోతే మీరు ఎలా డీల్ చేస్తున్నారో నాతో అయితే షేర్ చేయండి. నా వర్క్ వచ్చేసరికి ఐఎమ్ ట్రయింగ్ టు మెయింటైన్ ఏ పర్టికులర్ స్కెడ్యూల్ విత్ ద కిడ్స్ అండి. లైక్ వెన్ డూ దే గెటప్ వర్క్ వచ్చేసి ఐ గివ్ దెమ్ దేర్ టైం. విన్సీ అయితే ఫాస్ట్గా లెగిస్తుంది, కెవిన్ అయితే స్లోగా లెగుస్తాడు. సో లెగిసిన తర్వాత మాత్రం బ్రేక్ఫాస్ట్, హోంవర్క్స్ అండ్ దెన్ కొంచెం సేపు స్టడీ టైం, కొంచెం సేపు ఏంటో ప్లే టైం, ఇలా అయితే లైన్గా అయితే మేము పెడుతున్నాను. అండ్ అదే స్కెడ్యూల్ ఫాలో అవ్వడానికి కూడా మేము ట్రై చేస్తున్నాం అనమాట. మీరు ఎలా డీల్ చేస్తున్నారు మీ సమ్మర్ హాలిడేస్లో? ఆల్మోస్ట్ సమ్మర్ హాలిడేస్ అయిపోతుంది అండ్ కిడ్స్ ఆర్ గెటింగ్ రెడీ బ్యాక్ టు దర్ స్కూల్స్. అండ్ చాలా వర్క్ కూడా ఉంది కదా ఇప్పుడు. వీళ్ళ స్కూల్ షాపింగ్ అని, ప్యాకింగ్ అని, బుక్స్ కవర్స్ వేయాలని చెప్పేసి వాట్ నాట్, అసలు చాలా ఉన్నాయి పనులు. ఆపేస్తున్నా దీని తర్వాత. మళ్ళీ నువ్వు కూడా ఇదే చేసావు. తర్వాత మేమైతే కిందకు వచ్చి కొంచెంసేపు గేమ్ ఆడాము. అండ్ వింటున్నారు కదా, విన్సీ అంటే వాళ్ళ మమ్మీ లాగా, నాలాగా ఆడుతుందంట. కెవిన్ అంటే వాళ్ళ డాడీ లాగా ఆడుతున్నాడంట. బేసిక్గా కెవిన్ అండ్ వాళ్ళ డాడీ బాగా ఆడుతున్నారు, నేను విన్సీ అయితే సరిగ్గా ఆడట్లేదంట. దట్స్ వాట్ హీ మెంట్.
అండ్ యా ఐఎమ్ యాక్చువల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆఫీస్ అండి, లైక్ వేర్ ఐ కెన్ గెట్ ద కిడ్స్ టు ఆఫీస్. వీక్ డేస్ అయితే చాలామంది పిల్లల్ని కూడా తీసుకొస్తారు, హాలిడేస్ కాబట్టి చాలామంది విజిటర్స్ కనిపిస్తున్నారు. బట్ నేనైతే వీక్ డేస్ అయితే తీసుకెళ్ళాను, కానీ ఐ ట్రై టు గెట్ దెమ్ ఓవర్ ద వీకెండ్స్. సో యా, దట్స్ హౌ ఐఎమ్ కరెంట్లీ ట్రైంగ్ టు మేనేజ్ బోత్ వర్క్ అండ్ ఆఫీస్. ఇంకా వంట విషయానికి వస్తే ఇంకా తప్పదు కదా, డెఫినెట్గా వంట చేయాలి పిల్లల కోసం, మన కోసం. ఇప్పుడు న్యూస్ చూస్తుంటే రెస్టారెంట్స్ ఇవన్నీ రేట్స్ జరుగుతున్నాయి కదా, ఆ న్యూస్ అంతా చూసిన తర్వాత బయట తినాలంటే కూడా నిజంగానే భయం వేస్తుంది ఇప్పుడు. అదనమాట సంగతి. ఐ యాక్చువల్లీ ప్రిఫర్ క్వాలిటీ టైం ఓవర్ క్వాంటిటీ ఆఫ్ టైం అండి. క్వాంటిటీ ఆఫ్ టైం చాలామంది పేరెంట్స్ ఉంటారు, రెగ్యులర్గా పిల్లలతోనే ఉన్నట్టు ఉంటారు, కాకపోతే వాళ్ళని ఎక్కువ వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఉండదు. సో ఐ ఆల్వేస్ ప్రిఫర్ క్వాలిటీ ఆఫ్ టైమ్. సో దట్ ఈస్ వాట్ ఐ ట్రై టు డూ విత్ మై కిడ్స్ అండ్ దట్ ఆల్సో హెల్ప్ మీ. సో మీ థాట్స్ ఏంటి, మీ పేరెంటింగ్ ఇలా కంటిన్యూస్గా వర్క్ అండ్ పర్సనల్ లైఫ్ మీరైతే ఎలా బ్యాలెన్స్ చేస్తారో నాకు పక్కా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఐ వుడ్ లైక్ టు షేర్ మోర్ థాట్స్ ఆన్ మై పర్సనల్ పేరెంటింగ్. అండ్ దాని తర్వాత అయితే మేమైతే ఇంటికి వచ్చి పిల్లలతో ఆడి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి అయితే ఆ రోజు అయితే ఎంజాయ్ చేసామండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.